కేపీ నోటికి మాస్క్ పెట్టుకొని ఒక గుడిలో నుండి భూమికి ఫోన్ చేస్తారు. "మావయ్య మీరు ఎక్కడ మావయ్య?" అని భూమి అడగటంతో, "ఎప్పుడు వెళ్ళే శివాలయంలోనే ఉన్నానమ్మా నేను" అని కేపీ చెప్తాడు. "మావయ్య మీరు అక్కడే ఉండండి. నేను, అత్తయ్య ఇప్పుడే బయలుదేరి వస్తాము" అని భూమి చెప్పటంతో, "అలాగేనమ్మా మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటానని" కేపీ ఫోన్ పెట్టేస్తాడు. ఇక భూమి రెడీ అయిపోయి వెళ్ళబోతూ ఉంటే గగన్ కొరడా పట్టుకొని భూమికి ఎదురు వస్తాడు. గగన్ చేతిలో ఉన్న కొరడా చూసి, అయ్యో బావకి డౌట్ వచ్చినట్లు ఉంది అని చాలా టెన్షన్ పడిపోతూ, "ఏంటి బావా" అని అడుగుతూ ఉంటుంది. "నాకు టిఫిన్ వడ్డించు" అని గగన్ కొరడాని తిప్పుతూ జులిపిస్తూ చెప్తూ ఉంటాడు. "అలాగే బావా రా నీకిప్పుడు టిఫిన్ వడ్డించాలి అంతే కదా, ఇదిగో బావా నేను ప్లేట్ నిండా టిఫిన్ వడ్డించేశాను, మీరు తినండి బావా నేను వెళ్తున్నాను" అని భూమి అంటే, "ఆగు" అని గగన్ అంటాడు. "అయ్యో మళ్ళీ ఏంటి బావా" అని భూమి అడుగుతూ ఉంటే, "నువ్వు కూడా టిఫిన్ తినాలి కదా, కడుపు నిండా తిను, నువ్వు తిని వెళ్ళాల్సిందే" అని గగన్ బలవంతం చేయటంతో ఇక గగన్ టెన్షన్ పడుతూ టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ శారద ఇంటి బయట భూమి కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటుంది. భూమి త్వరగా టిఫిన్ తినేసి, "బావా ఇప్పుడు నేను వెళ్ళొచ్చా" అని అడుగుతూ ఉంటే, "ఆ దర్జాగా వెళ్ళు" అని గగన్ అంటాడు. "దండం బావా నీకు, వెళ్తున్నాను" అని భూమి టెన్షన్ పడుతూ, "అత్తయ్య రండత్తయ్య వెళ్దామని" ఇద్దరు పరుగులు పెడుతూ గేటు దగ్గరికి రాగానే గగన్ కార్లో బయట వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. "అయ్యో ఏంటత్తయ్య ఈయన ఈరోజు అస్సలు మనల్ని వదలటం లేదు" అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. "రండి రండి మీరు ఎక్కడికి వెళ్ళాలో నేను డ్రాప్ చేస్తాను కదా" అని గగన్ అంటాడు. చేసేదేమీ లేక భూమి, శారద గగన్ కారు ఎక్కేసి వెనక కూర్చొని ఉంటే అప్పుడే కేపీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. "అమ్మ భూమి ఫోన్ కర్చేయి" అని శారద చెప్తూ ఉంటే వెంటనే గగన్ ఫోన్ని లాక్కునేస్తాడు. దాంతో శారద, భూమి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటే వెంటనే గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో ఎవరు మాట్లాడేది" అని అనడంతో ఇక కేపీ చాలా షాకింగ్గా ఫోన్లో గగన్ వాయిస్ వింటూ ఉంటాడు. అయితే కేపీ వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. గగనే భూమి, శారదని గుడికి తీసుకువస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కేపీ దొరికిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.